ఓ పుష్కర ఘాట్ కు సీఎం చంద్రబాబు మనవడు నారా దేవేంశ్ పేరు పెట్టారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో పరిధిలోని మునికోడలి ఘాట్ కు దేవాంశ్ పేరు పెట్టారు. ఇక్కడ ₹1 కోటి అభివృద్ధి పనులు చేపట్టారు. దీన్ని ఆదర్శ ఘాట్ గా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. ప్రసిద్ధి చెందినటువంటి మునుకోడల్ని ఆదర్శ ఘాటుగా అదేవిధంగా ఒక మోడల్ ఘాటుగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం, దానికి మేమందరం కూడా నడుం కట్టి ఈ యొక్క ఘాట్ను ఆదర్శ ఘాటుగా మనం తీర్చిదిద్ది ఈ ఘాట్ని కూడా త్వరలో ఉప ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేసి మనం ఈ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో తీసుకెళ్లి సుమారుగా ₹1 కోటి ఖర్చు అవుతుంది. ఘాట్ అభివృద్ధికి అంతా కూడా కలెక్టర్ గారి దగ్గర పెట్టి అలాగే ఉప ముఖ్యమంత్రి వారికి కూడా తీసుకుని వెళ్ళి ఇమీడియట్గా ఒక వారం రోజుల లోపలే పనులు మొదలుపెట్టి ఘాట్లు మోడల్ ఘాట్గా మేము తీర్చిదిద్దాం. పుణ్య ప్రసిద్ధి చెందినటువంటి